9 నెలల నిరీక్షణ ఫలించింది. యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. ఆస్ట్రోనాట్ సునీత విలియమ్స్ విల్మోర్ ఎట్టకేలకు భూమిపై అడుగుపెట్టారు. ఫ్లోరిడా బీచ్లో క్యాప్సూల్ స్ప్లాష్ డౌన్ అయింది. దాదాపు 17 గంటల జర్నీ తర్వాత సముద్ర జలాల్లో ల్యాండ్ అయ్యారు. వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్స్ సముద్ర జలాల్లోకి ప్రవేశించాయి. క్యాప్సూల్స్ ను వెలికితీశాయి. సముద్ర జలాల్లో ల్యాండింగ్ తర్వాత సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ను హ్యూస్టన్లోని జాన్సన్ స్పేస్ సెంటర్కు తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. 9 నెలల పాటు జీరో గ్రావిటీలో ఉండడంతో వారి ఆరోగ్య పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. నడక కోల్పోవడం, గ్రావిటీకి రెస్పాండ్ అవుతున్న తీరును సమీక్షిస్తారు. సాధారణ పరిస్థితికి వచ్చే వరకు ట్రీట్మెంట్ ఇస్తారు. జూన్ 5న బోయింగ్ స్టార్ లైనర్ స్పేస్ షిప్ లో అంతరిక్ష కేంద్రానికి బయలుదేరారు సునీత విలియమ్స్ విల్మోర్. 8 రోజుల మిషన్ కోసం వాళ్ళు వెళ్లారు. స్పేస్ స్టేషన్ కు వెళ్లాక మిషన్ ను పూర్తి చేసుకుని జూన్ 13న రిటర్న్ కావాలి. కానీ స్పేస్ షిప్ లో సమస్య తలెత్తింది. హీలియం లీక్ అయింది. ప్రపోల్షన్ సిస్టమ్ పనిచేయలేదు. వెంటనే అలర్ట్ అయిన ఇంజనీర్లు సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించారు. అయినా వీలు కాలేదు. స్పేస్ క్రాఫ్ట్ స్పేస్ స్టేషన్ తో డాకింగ్ సమయంలో భారీ శబ్దం వచ్చినట్లు సునీత విలియమ్స్ విల్మోర్ తెలిపారు. దాంతో వారి రిటర్న్ జర్నీ ఆగిపోయింది. స్టార్ లైనర్ స్పేస్ షిప్ అంత సేఫ్ కాదని అంచనాకొచ్చింది. ఇద్దరిని అక్కడే వదిలేసి స్పేస్ షిప్ రిటర్న్ అయింది. అప్పటి నుంచి ఇద్దరు ఐఎస్ఎస్ లోనే ఉండిపోయారు. వారిని తిరిగి భూమి మీదకు తీసుకొచ్చే ప్రయత్నాలన్నీ విఫలమవుతూ వచ్చాయి. అయితే సునీత విలియమ్స్ విల్మోర్ మాత్రం ఎక్కడా ధైర్యం కోల్పోలేదు. పైగా ఆ సమయాన్ని మరిన్ని ప్రయోగాలకు కేటాయించారు. మెల్లిగా మైక్రో గ్రావిటీని అడాప్ట్ చేసుకోవడం మొదలుపెట్టారు. మొత్తంగా 150 ప్రయోగాల్లో పాల్గొన్నారు. దాదాపు 9 నెలల పాటు గాల్లో తేలుతూ గడపడంతో అనారోగ్య సమస్యలు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కండరాలు బలహీనపడడంతో నడవలేకపోవడం, నాడీ సమస్యలు, కంటి చూపు లోపాలు ఇలాంటి ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీంతో సరైన స్థితికి వచ్చే వరకు కొన్ని వారాలు లేదా నెలల పాటు రీహాబిలిటేషన్ సెంటర్లో ఉంచనుంది నాసా.